వెల్కమ్ టు ద టెక్ ట్రోల్ వర్క్స్. నమస్తే అందరికీ. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఏసీ సర్వీస్ చేయించుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. సో ఏసీలు యూజ్ చేసే ప్రతి ఒక్క కస్టమర్కి నా సైడ్ నుంచి చిన్న సజెషన్ ఏంటి అని అంటే, సో మనం ఒక లాస్ట్ 1 year నుండి మనం ఏసీ పక్కన పెట్టే ఉంటాము. సో యూజ్ చేయము. కమర్షియల్ స్పేసెస్లో తప్ప మ్యాక్స్ డొమెస్టిక్ దాంట్లో ఎక్కడ అంత పెద్దగా యూజ్ చేయరు, ఒక్కరిద్దరు తప్ప. సో ఏసీ ఇన్ని రోజులు పక్కకు ఉండడం వల్ల చాలా డస్ట్ ఉంటుంది దాంట్లో. ఏదైనా ర్యాట్ బీట్ అయినా కూడా షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు సడన్గా ఆన్ చేస్తే. ఆ షార్ట్ అవ్వడం వల్ల ఇంట్లో కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో దయచేసి అందరూ, సో పెద్ద మ్యాటర్ ఏం కాదు ఈ రోజులలో ఏసీ సర్వీస్ అనేది. వీలైతే మ్యాక్సిమం చేయించుకోండి. ఈరోజు మనం ఫిర్జాగూడలో ఒక 2 ఏసీస్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్ళాము యాక్చువల్గా. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే అది ఇంటర్నల్ లీకేజ్లు ఉన్నాయి దాంట్లో. సో మన సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చి మనం ఇంటర్నల్ లీకేజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసి కస్టమర్కి ఇన్ఫామ్ చేసి ఎస్టిమేషన్ ఇస్తే కస్టమర్ చేయమని చెప్పారు. సో మనం దానికి కంప్లీట్గా లీకేజ్ చూసుకొని నైట్రోజన్ ఫిల్ చేశాక యాంటీ రస్ట్ కోటింగ్ వేసాకనే కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మన దగ్గర స్పెషల్ ఏంటి అని అంటే యాంటీ రస్ట్ కోటింగ్ వేసి కస్టమర్కి ఇస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.